విశ్వం ఎలా పనిచేస్తుంది? ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనకి ఈ భూమి మండలం మీద 2 ఇంటెలిజెన్స్లు ఉంటాయి. ఒకటి మనం భౌతికమైనటువంటి మన శరీరానికి సంబంధించిన మెదడు, దీనికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇది మనసు ద్వారా పనిచేస్తుంది. రెండవది విశ్వం ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది పూర్తిగా దైవికంగా పనిచేస్తుంది. ఎవరైతే తనకు తాను శరణాగతి అవుతారో వారికి యూనివర్స్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఎప్పుడైతే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందో అది అసలు ఓటమి ఎరుగినటువంటి ఇంటెలిజెన్స్, అది దానికి ఓటమి ఉండదు. అటువంటి ఇంటెలిజెన్స్ తోటి మనం పనిచేస్తున్నప్పుడు పూర్తిగా శరణాగతి అవ్వాలి. శరణాగతి అయితేనే అది పనిచేస్తుంది. ఇది ఎలా చేయాలి? శరణాగతి ఎలా అయినట్టు మనకు తెలుస్తుంది? మనం అసలు దేనికి శరణాగతి అవుతున్నాము అనేది మనకు స్పష్టంగా తెలియాలి కదా. అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రపంచంలో మనకు వేరే ఏ శక్తులు, బాహ్య శక్తులు ఏవి మన మీద పనిచేయవు. మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని గుర్తించాలి, భగవంతుడి యొక్క మూలాన్ని గుర్తించాలి. దానికి ఆత్మ అని పేరు పెట్టుకోండి, జీవాత్మ అని పేరు పెట్టుకోండి, భగవంతుడు అని పేరు పెట్టుకోండి, నీలో ఉన్నటువంటి స్నేహితుడు అని పేరు పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. కానీ నీలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాలి. ఆ శక్తి నీకోసమే పనిచేస్తుంది. జడ్జి చేయకుండా, ఏమాత్రం నిన్ను ఎంపిక చేయకుండా అది పనిచేస్తుంది. మంచి చెడులు లెక్క చేయకుండా నీకోసమే పనిచేస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి చేస్తూ ఉంటుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు చేసి పెడుతూ ఉంటుంది. కానీ ఆ శక్తి పనిచేస్తూ ఉంటుంది. అలా కాకుండా దైవం పరంగా మీరు ఆ శక్తిని పనిచేయించాలి అంటే ధ్యానం చేయాలి. అందుకని మనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని గుర్తించిన తర్వాత ధ్యానం ద్వారా శరణాగతి అవ్వాలి. మన శరణాగతి అయినట్టు మనకు ఎలా రుజువులు అంటే, శరణాగతి అయిన వారు ఎవరు కూడా ఇక వేరే శక్తులపైన ఆధారపడరు, వేరే ఏ శక్తులపైన కూడా ఆధారపడరు. ఇప్పుడున్నటువంటి దేవుళ్ళు కానీ, దేవాలయాల మీద కానీ, లేకపోతే ఇంకొకళ్ళ పైన కానీ ఎవరి మీద కూడా ఆధారపడరు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు దేనిని కూడా నమ్మరు. ఇంకా తనను తాను తప్ప ఇంకా దేన్ని కూడా నమ్మరు. మూడో విషయం అతి ముఖ్యమైనది ఏంటంటే, వీళ్ళకి ఈ ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ లేకుండా ఏ రుజువుల కోసం కూడా చూడదు. ఎందుకంటే శరణాగతి ఎప్పుడైతే అవుతారో మనసు అక్కడ భగవంతుడికి శరణాగతి అయి ఉంటుంది. మనసు ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి చేశారో ఆ మనసు తన కోసం పనిచేస్తుంటుంది, కానీ నీ కోసం పనిచేయదు. నీ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేసినప్పుడు నీ కోసం మనసు పనిచేస్తుంది కాబట్టి అది సమాచారం ఆధారంగా పనిచేస్తుంది. కానీ ఇదే మనసు దైవం కోసం శరణాగతి అయినప్పుడు దైవం గురించి పనిచేస్తుంది తప్ప నీ గురించి పనిచేయదు. ఇది అసలు ఈ సృష్టికి మూలమైన రహస్యం ఇది. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే, ముందు శరణాగతి అవ్వండి. మీలో ఉన్న ఆ చైతన్యానికి శరణాగతి అవ్వండి. ఇదే చాలా అద్భుతమైనటువంటి విషయము. మీకు ప్రపంచం మీద ఏ మాత్రం వ్యామోహం ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి గ్రంథాలు కానీ ఏవైనా కూడా మీరు అవన్నీ మనసుకు తీసుకోకండి. అవన్నీ నిజమని నమ్మొద్దు. మీరు ఏదైతే కళ్ళ ద్వారా చూసిన దాన్ని బుద్ధి ద్వారా నమ్మితే అప్పుడు ఆ విశ్వం పనిచేస్తూ ఉంటుంది. మీరు నమ్మితే దానికి అది పనిచేయటం స్టార్ట్ చేస్తుంటుంది. లోపల ఉన్నటువంటి శక్తి, మీ లోపల శక్తి ఉందని మీరు నమ్మితే అది నిజమని నమ్మి అది మీకోసం పనిచేస్తుంటుంది. అందుకే విశ్వం యొక్క ప్రణాళికలోకి వెళ్ళండి. అది చాలా అద్భుతాలు చేయగలదు, సృష్టించగలదు, మీకోసం ఏదైనా చేయగలదు. కానీ దాని ఇంటెలిజెన్స్కి అవకాశం ఇవ్వాలి. అద్భుతంగా అది జరిగేలా చూడాలి. అందుకే ధ్యానం తప్ప ఏ మార్గము స్వచ్ఛమైనది, సత్యమైనది లేదు. ఇది ఒక్కటే ధ్యానము. ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమీ లేదు. అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండటమే, శూన్యంలో ఉండటము. ప్రారంభంలో కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత సాధన వల్ల ఇది మీకు చాలా శాంతిని ఇస్తుంది, ముక్తినిస్తుంది. మీరు ధ్యానం అనే మోక్ష మార్గం ద్వారా ముక్తిని పొందాలి. విశ్వం ఇప్పుడు కూడా ఇలాగే పనిచేస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.